హాయ్ అండి, ఇడ్లీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇడ్లీలు తీసుకొని ఒక్కొక్క ఇడ్లీని ఇలా 4 పీసులుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పీసులన్నీ ఒక బౌల్లోకి వేసి దానికి సరిపడా ఉప్పు, కారం, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, 1 గంట పెరుగు, 1 గంట బియ్యపిండి వేసి ఎక్కువగా కలుపుకొని లైట్గా కలిపి కొద్దిగా గరం మసాలా కూడా వేసి లైట్గా ఇలా కోట్ అయ్యేంత వరకు కలపండి, సరిపోతుంది. లేకపోతే మెత్తగా అయిపోతాయి ఇడ్లీ పీసులు. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ వేసి బాగా రోస్ట్ అయ్యేటట్టు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసి 1 గంట పెరుగు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా వేసి పసుపు వేసి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇందాక వేయించుకున్న ఇడ్లీ పీసులు ఉన్నాయి కదా అవి వేసి బాగా ఒక 5 మినిట్స్ బాగా ఇలా కలిపి వేయించుకుంటే మన ఇడ్లీ మంచూరియా రెడీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్.